బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో పబ్లపై ఎక్సైజ్ టీజీ నాబ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 20 పబ్బుల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. డ్రగ్స్ సేవించిన 6గురిని అదుపులోకి తీసుకున్నారు. G40 పబ్లో 2ని పట్టుకున్నారు అధికారులు. విస్కీ సాంబా పబ్బుల్లో డ్రగ్స్ సేవించిన 2ని అరెస్ట్ చేశారు. జోరా క్లబ్ రోక్ పబ్బుల్లో 2ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, 20 పబ్బుల్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే 6గురిని డ్రగ్స్ సేవించిన 6గురిని పట్టుకున్నట్టు మనకు సమాచారం. రఫీ, హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలించేందుకు ఎక్సైజ్ పోలీసులు అలాగే టీజీ నాబ్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ చేపడుతూ ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటలకు నుంచి 1 గంట వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని పలు పబ్లు అలాగే బార్లు మొత్తంగా 25 పబ్లలో మాత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని 040 పబ్లో ఉన్నాం. ఈ పబ్లో 2 డ్రగ్స్ సేవించి పట్టుబడ్డారు. మొత్తంగా 25 పబ్లో 107 మందికి డ్రగ్ సంబంధించిన డిటెక్టివ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. అందులో తొలిసారి 6గురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే 040 పబ్లో 2ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రోక్ పబ్లో 2ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక పబ్లో 2, మొత్తంగా 6గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన వారు ఎవరున్నారు, అలాగే వీరు ఎంతకాలంగా పబ్లలో డ్రగ్స్ సేవిస్తా ఉన్నారు, వీరికి ఏ విధంగా డ్రగ్ పెడ్లర్స్ కమ్యూనికేషన్ అయింది, ఇది అంశాలపైన కూడా వారిని విచారిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇటు రంగారెడ్డి జిల్లాను అలాగే హైదరాబాద్ లోను వీకెండ్స్ బేస్ చేసుకుని దాదాపు 25 పబ్బుల్లో ఎక్సైజ్ అలాగే నార్కోటిక్స్ సంబంధించిన బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మొత్తంగా 6గురికి పాజిటివ్ వచ్చింది. 107 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. డ్రగ్ డిటెక్టివ్ స్టేషన్లో 6గురికి నిర్ధారణ అయింది. అయితే 040 పబ్లోను అలాగే గతంలోను జోరా పబ్లోను ఇందులో దాదాపు నార్కటిక్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన నార్కటిక్ బ్యూరో పోలీసులు మెరుపుదాడి తనిఖీలు చేపట్టినప్పుడు కూడా గతంలో డ్రగ్స్ తీసుకొని పట్టుబట్టినట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అయితే వీకెండ్స్ బేస్ చేసుకొని ఇటు సాటర్డే అలాగే సండేలో వారాంతం సెలవులో ఏదైతే ఉంటుందో అందులో ఎవరైతే డ్రగ్స్ సేవిస్తూ అలాగే ఎంజాయ్ చేస్తుంటారో వారిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో అలాగే రంగారెడ్డి జిల్లాలోని పలు పబ్లు బార్లలో మొత్తంగా 6గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. 107 మందికి మాత్రం పరీక్షలు నిర్వహించారు. ఓవరాల్ గా ఇటు ఎక్సైజ్ అలాగే నార్కటిక్ సంబంధించిన పోలీసులు మాత్రం వీకెండ్ లో మెరుపు దాడులు కొనసాగించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలించేది మాత్రం ఈ డ్రైవ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.